సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో సేఫ్ జోన్ కు ఎంపిక చేసుకుంటున్న నేతలు తమకు అనువైన పార్టీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా రాష్ట్రంలో ప్రధాని పార్టీలోని నేతలు వరుసగా గోడ దూకేశారు. ఈ నేపథ్యంలో ఏ నాయకుడు ఏ రోజున ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. విజయవాడలో వైసీపీకి కీలక నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ అనూహ్యంగా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 25న ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరుకోబోతున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన వంగవీటికి జగన్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లా నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి గోడ దూకేశారు. టీడీపీని వదిలి వైఎస్ఆర్సీపీ గూటికి చేరుకున్నారు. త్వరలోనే ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. హైదరాబాద్ లో జగన్ ను కలిసి ఈ మేరకు ఆయన చర్చలు జరిపారు. వైసీపీ నుంచి వచ్చి మంత్రిగా ప్రమోషన్ పొందిన ఆదినారాయణ రెడ్డితో పొసగకపోవడమే ఆయన పార్టీ మారడానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీ మరో ఎదురు దెబ్బ తగలనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలోకి జంప్ అవగా మంత్రి జవహర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది త్వరలోనే తెలియనుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.